పిల్లాడిని చదివించడానికి కోసం అని చెప్పి ఆ పిల్లాడిని పదులకు పంపించాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి నేను చెప్తున్నా. ఆ తల్లులు చేయవలసిందల్లా ఆ పిల్లాడును బడికి పంపించడం. బడికి పంపించినందుకు ఆ ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లోకి ఒక్కొక్క పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఆ ప్రతి తల్లికి ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బు వచ్చి పడేలా చేయాలి. నెల ఆ డబ్బు 10వ తరగతి దాకా 500 రూపాయలైతే ఇంటర్మీడియట్ అంటే 11వ తరగతి 12వ తరగతి పోయేసరికి ఆ డబ్బును 700 చేస్తాం. ఆ తర్వాత ఆ పిల్లాడి చదువును మొదలు పెట్టేసరికి ఆ తల్లి ఖాతాలోకి ఆ డబ్బు 1000 రూపాయలు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ తల్లులకు ఈ డబ్బు ఇచ్చేది ఆ పిల్లలను కేవలం బడులకు పంపించడానికి మాత్రమే. ఆ ప్రతి పిల్లాడిని కూడా తల్లులు బడులకు పంపిస్తే ప్రభుత్వం ఆ పిల్లాడిని ఉచితంగా చదువులు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఆ పథకానికి ఇవాళ బహుశా ఈ ప్రభుత్వం అనుకుంటా ఉన్నట్టుగా కేవలం 3,400 కోట్లతో సరిపోదు. నా మనసులో ఉన్న ఆలోచనలు నిజమైన రోజున ఇప్పుడు ఇస్తున్న బడ్జెట్కు 4 5 కూడా పెరుగుతుంది. అయినా పర్వాలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇది మా కనీస బాధ్యతగా మేము వ్యవహరిస్తాము, మేము తీసుకుంటాము, ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలల కన్నా ప్రతి అంశం కూడా పట్టుకున్నారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు, ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు, ఆ పేదవాడి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతలను నేను ఆప్యాయంగా పలకరించినప్పుడు నా కళ్ళతో నేను చూశా. అవ్వాతాతలు పొలాలలో పనిచేస్తున్నారు. అవ్వాతాతలు పొలాలలో పనిచేస్తున్నప్పుడు ఆ పనులు విడిచిపెట్టి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ కూడా వచ్చి ఆప్యాయత చూపించారు. అడిగా, అవ్వ ఈ వయసులో పనిచేస్తున్నావా అవ్వ అని. బాధ అనిపించింది. ఆ అవ్వ నాతో అన్నది, పథకాల కదా నాన్న 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, అదే మీ నాన్న ఇచ్చాడు, కానీ ఆ 200 రూపాయలతో బతకలేం కదా నాన్న అని చెప్పి ఆ అవ్వ అన్నప్పుడు నిజంగా ఆ అవ్వ తాత అన్న మాటలో ఎంత వాస్తవం ఉంది అన్న సంగతి బుర్రకు వెలిగింది. నేను చెబుతున్నా, ఇవాళ ప్రతి అవ్వను, ప్రతి తాతను, ప్రతి వితంతువును, ప్రతి వికలాంగుడి కోసం ఇవాళ చేస్తున్నది సరిపోదు. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి వితంతువుకు ఇవాళ ఇస్తున్న ఈ 200 రూపాయలు 3 పూట్ల భోజనం పెట్టే రీతిలో ఉండేట్టుగా కనీసం అంటే 700 రూపాయలు కనీసం తక్కువలో చేయాలి అని చెప్పి చేస్తాను కూడా అని చెప్పి చెప్తున్నా. కనీసం అంటే 3 పూటలా కనీసం భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటేనేమి పోతేనేమి అని చెప్పి నేను అడుగుతున్నాను. వికలాంగులకైతే 500 ఇస్తున్నది 1000 రూపాయలు చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఈ ప్రతి అంశం కూడా ఇవాళ ఎన్నికలు లేవు, నేను చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు, ఎవరిని మోసం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇవాళ నా నోట్లో నుంచి మాట వస్తున్నాయి అంటే ఆ పేదరికాన్ని నేను అతి దగ్గరగా చూశాను కాబట్టి నాలో నుంచి మాటలు వస్తున్నాయి. ఇవాళ నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి అంటే ఆ పేదరికానికి కులం లేదు, మతం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు, వాళ్ళలో ఉన్నది మమకారం మరొకటి లేదు అన్న సంగతి తెలుసుకున్నాను కాబట్టి నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలల కన్నా ప్రతి అంశాన్ని ముట్టుకుంటాం. ఆ దివంగత నేత ఎన్నికల వేళ తాను కేవలం 2 కొత్తగా ప్రమాణాలు చేశాడు. తాను అన్నాడు,
ఇవాళ 2 రూపాయలతో కిలో బియ్యం ఇస్తున్నాం, కేవలం 20 కేజీలు ఇస్తున్నాం. అది నిజంగా సరిపోదు, దాన్ని 30 కేజీలు చేయవలసింది అని వాస్తవమే. ఆ దివంగత నేత మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి దాదాపుగా ఇవాళకి 2 సంవత్సరాలు అయిపోతా ఉన్నా కూడా మేనిఫెస్టో అనే దానికి ఇవాళ వాల్యూ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీతో చూస్తే. ఆ దివంగత నేత మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కేవలం 2 కొత్తగా తాను చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తాను మాటిచ్చి కేవలం 3 నెలల్లోనే 100 రోజుల్లోనే తాను చనిపోయిన వెంటనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. ఆ దివంగత నేతలు మర్చిపోయింది. ఎన్నికలు లేవు కదా అని చెప్పి ప్రజలను కూడా పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది, ఆ దివంగత నేత చెప్పిన ప్రతి అంశాన్ని కూడా 30 కేజీలు 20 కేజీల బియ్యాన్ని 30 కేజీలు 2 రూపాయలకి చేసి తీరుతుంది అని చెప్పి మాట ఇస్తున్నామని చెప్పి ఇవాళ ఆ పేదరికంలోకి పోయి అడుగు వేసినప్పుడు, ఆ తండ్రులతో కూర్చొని ఆ అక్కచెల్లెమ్మలతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మరో అంశం ఒకటి బాగా బాధ అనిపించింది. ఒకవైపు ఏమో ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం పావులా వడ్డీ పథకం ప్రవేశపెట్టామని చెప్పి చెప్తున్నారు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆ పావులా వడ్డీ అన్న పథకానికి బకాయిలే దాదాపుగా 1000 కోట్లు ఉంటే ఆ పథకం కొనసాగించాలి అని అంటే మరో 1000 కోట్లు కావాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 400 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దొరుకుతుంటా ఉంటే నిజంగా వీళ్ళు అనుకున్నంత ఇదిగా చేతులు దొరుకుతుంటే దాని తేడా ఎక్కడ పడుతుంది అని అంటే ఆ ఇళ్లకు పోయినప్పుడు ఆ అక్కచెల్లెమ్మల మొహాలు చూసినప్పుడు తేడా కనపడుతుంది. ఆ అక్కచెల్లెమ్మలు ఒకవైపు పావులా వడ్డీ అని అంటున్నాం, మరోవైపు బ్యాంకుల దగ్గరికి ఏమో పోయినప్పుడు బ్యాంకులు రూపాయి వడ్డీ తీసుకుంటారు. తీసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎప్పుడైతే సొమ్మానికి వస్తుందో అప్పుడు మీకు వెనక్కి తిరిగిస్తాము, అందాకనే మేము చేయలేము, మీరు రూపాయి వడ్డీ కట్టవలసింది అని చెప్పి బ్యాంకులు అంటారు. ప్రతి బ్యాంకు ప్రతి అక్క చెల్లెమ్మలకు డబ్బిచ్చేది ఒక గ్రూపుగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు తీసుకుంటే ఉదాహరణకు 10 మంది కలిసి తలా 30,000 పంచుకుంటారు. ఆ తలా 30,000 పంచుకున్న ఆ అక్క చెల్లెమ్మలు బ్యాంకుల దాకా వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులేమో కేవలం ఇచ్చేది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మాత్రమే ఆ లోన్ ఇస్తారు. అంటే ఈ 30,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నది కేవలం 3 సంవత్సరాల్లో మటుకు పూర్తిగా తిరిగి వెనక్కి ఇచ్చేసేయాలన్నమాట. అంటే సంవత్సరానికి 33% అసలు కడితే తప్ప నుంచి తిరిగి వెనక్కి ఇవ్వలేరు. ఈ 33% అసలుకు మరో 12% అంటే రూపాయి వడ్డీ కూడా కలుపుకుంటే దాదాపుగా 45% బ్యాంకులకు తిరిగి కడితే తప్ప 3 ఏళ్ల లోపల వీరు తీసుకున్న రుణాలు పూర్తిగా పక్కకు పోవు. నేను అడుగుతున్నాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం ఇప్పటికైనా కన్నులెత్తి ఆలోచన చేయండి అని. 45% ఇవాళ అక్కచెల్లెమ్మలకు మనం డబ్బిస్తే 45% వాళ్ళు ఎలా వెనక్కి బ్యాంకులకు తిరిగి రప్పించగలుగుతారు అని మనం చేయవలసింది ఏంటి అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా చేస్తుందని చెప్పి నేను చెప్తున్నా. ప్రతి అక్కబడి చెల్లెమ్మలకు కూడా వడ్డీ లేని రుణాలను ఇస్తాము అని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పి నేను చెప్తున్నాను. ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా బ్యాంకుల దాకా వెళ్ళి రూపాయి వడ్డీ కట్టి ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినప్పుడు ఆ బ్యాంకులు వెనక్కి తిరిగిస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం ముందుగానే ప్రతి బ్యాంకుకు కూడా కట్టవలసిన వడ్డీని ముందే కట్టి ఆ బ్యాంకులు ప్రతి ఒక్కరికి మంది చెల్లెమ్మలకు ఇచ్చేట్టుగా చేస్తారు అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పాల్సి వస్తే ఈ పథకం ప్రతి పేదవాళ్ళు మరో కారణం ఏదైనా ఉంటుంది అని అంటే
ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది అని అంటే అది మరో కారణం ఏదైనా ఉంటుంది అని అంటే ఆ కారణం ఆ పేదవాడికి అనుకోకుండా హఠాత్తుగా ఆ పేదవాడికి ఏ గుండెపోటు వస్తేనో లేకపోతే ఆ పేదవాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒక పెద్ద హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ పేదవాడిని ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోయి ఆ పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు ఆ వైద్యం చేయాలి అని అంటే లక్షల కొద్ది ఖర్చు అవుతుంది అని పేదవాడికి చెప్పినప్పుడు ఏం చేయాలో ఆ పేదవాడికి అర్థం కానప్పుడు ఆ లక్షల కొద్ది డబ్బులు తెమ్మని చెప్పి ఆ డాక్టర్లు చెప్పిన ఆ పేదవాడిని హాస్పిటల్లో ఆ బెడ్ మీద పడేసి ఆ పిల్లలు ఆ తల్లి ఆ భార్య బిడ్డలు ఉరుకులు పరుగులు తీస్తూ ఆ గ్రామంలో ఎవరి దగ్గర డబ్బున్నా కూడా వాళ్ళ దగ్గరికి డబ్బు కోసం వెళ్ళి 5 రూపాయలు వడ్డీ అయినా సరే 6 రూపాయలు వడ్డీ అయినా సరే 7 రూపాయలు వడ్డీ అయినా సరే 10 రూపాయలు వడ్డీ అయినా సరే ఆ డబ్బులు మాకు ఇవ్వండి మా ఆయుధ కాపాడుకోవాలని చెప్పి ఆ తల్లి పరిగెత్తుంది ఆ డబ్బులు మాకు ఇవ్వండి మా నాన్నను కాపాడుకోవాలి అని ఆ బిడ్డలు పరిగెత్తారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లక్షల సొమ్ము ఆ డాక్టర్ల చేతుల్లో పెట్టి ఆ డాక్టర్లు ఆపరేషన్ అయితే చేస్తాడేమో ఆ పేదవాడు బతుకుతాడేమో కానీ ఆ తర్వాత ఆ అప్పులు తీర్చడానికి ఆ పేదవాడు తన జీవిత కాలం అంతా కూడా ఊడిగా చేసినా కూడా అప్పుడు తీరని పరిస్థితి ఆ పేదవాడికి వచ్చింది. అటువంటి పరిస్థితి ఏ పేదవాడికి రానే రాకూడదని ఏ పేదవాడైనా కూడా అనారోగ్యం పాలైనప్పుడు చిరునవ్వుతో ఏముందిలే నాకు మా ముఖ్యమంత్రి నాకు తోడుగా అన్న భరోసా పేదవాడికి ఉండాలి. ఆ పేదవాడి చిరునవ్వుతో 108 నంబర్కు ఫోన్ కొట్టినప్పుడు అంటూ ఆ పేదవాడి ఇంటి ముందుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ రావాలి, వచ్చి ఆ పేదవాడిని ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోవాలి. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద పేదవాడు పడుకోవాలి. పడుకొని అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. పొంది గౌరవంగా చిరునవ్వుతో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలతో కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఆ చిరునవ్వుల మధ్య మా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాదిరిగానే మా ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పి గొప్పగా చెప్పుకునే రీతిలో ఉన్నారు. ఇవాళ బాధ్యత అనిపిస్తుంది అని అంటే ఇవాళ అంబులెన్సుల పరిస్థితులు చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో మనకున్న అంబులెన్సులు దాదాపుగా 800. ఈ అంబులెన్సుల పరిస్థితులు చూస్తే డీజిల్కి సరిగ్గా డబ్బు ఇవ్వరు. అంబులెన్స్ చెడిపోతే కనీసం రిపేర్ చేసే పరిస్థితి ఉండదు. కనీసం హాస్పిటల్లకు పోతే మందులు కూడా సరిగ్గా అందుబాటులో లేని అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉన్నది. ఈ అంబులెన్సుల సంఖ్యను కనీసం అంటే 800 నుంచి 1500 దాకా పెంచుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట చెప్తా ఉంది. అదే రకంగా 104 ఈ పరిస్థితి చూస్తే నిజంగా దాదాపుగా 4-5 నెలలు కావస్తా ఉంది. ఆ 104లో పనిచేసే వాళ్లకు జీతాలు కూడా